హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పునర్జ్యోతి. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్ కోసం ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. ముగ్గు వీడియో కదా అని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. శ్రావణ మాసం ఆడవారందరికీ కూడా చాలా ప్రత్యేకమైనది, ఇష్టమైనది కూడా. విశేషంగా ఈ మాసంలో ఏ ఇంటి వాకిలిని చూసినా కూడా చక్కనైన అందమైన ముగ్గులు, దానితో పాటు పసుపు కుంకుమతో అలంకరించిన గడపలు కనువిందు చేస్తూ ఉంటాయి. అందులోనూ మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము కదా. ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఒక్క శ్రావణ మాసంలోనే కాదు, ఏ మాసంలోనైనా మంగళ శుక్రవారాల్లో అయినా ఆచరిస్తే చాలా మంచిది. అదేంటంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా సరే అందులో తమలపాకు సున్నం వేస్తే ఎర్రగా పండుతుంది కదా. సో అదే విధంగా పసుపు సున్నం వేసి ఎర్ర నీళ్ళను తయారు చేసుకొని అందులో చక్కగా 2 దీపాలను ఈ విధంగా తయారు చేసుకొని సింహద్వారానికైతే హారతినివ్వాలి. సో ఈ విధంగా హారతినివ్వడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు మన ఇంట్లో ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి వీడియోస్ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ షేర్ చేస్తున్నాను. ఇలాంటి దీపాలు హారతనిచ్చాక సింహద్వారం పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పూజ గదిలో కూడా ఇలాంటి దీపాలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే ఇవాళ శుక్రవారం కదా, సో లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన కమలాలను అయితే వేసుకుంటున్నాను. సో కమలం ముగ్గు వేయడం నాకు అంతగా రాదు, కాకపోతే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది కదా, సో అందుకే చాలా ఇష్టంతో వేసుకుంటున్నాను అన్నమాట. ఇక తులసి కోట దగ్గర కూడా ఒక చిన్న ముగ్గునైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఒక పూలమాలను అయితే గుచ్చుతున్నాను అన్నమాట, గులాబీలతో. సో ఇది అయితే చాలా అందంగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట అమ్మవారికి వేసుకోవడానికి. ఈ విధంగా స్వయాన మన చేతులతోనే తయారు చేసుకున్న పూలమాలను పూజలో ఉపయోగించడం వల్ల చాలా సంతృప్తి అయితే ఉంటుంది కదా. నేనైతే మంగళ శుక్రవారాల్లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో ఈ విధంగా పూలమాలను అయితే తయారు చేసుకొని పూజలో ఉపయోగిస్తాను. బయట నుంచి ఎన్ని పూలమాలలు తీసుకొచ్చి పూజలో ఉపయోగించినా కూడా ఆ సంతృప్తి అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా స్వయాన మన చేతితోనే తయారు చేయడం వల్ల నాకైతే చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇక పూలమాల అయితే రెడీ అయిపోయింది. ఇక చివరిగా 3 చామంతులను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎలా గుచ్చుకోవాలి అని చూస్తున్నాను అనమాట. సో ఇది ఉల్టా వేసుకోవాలా సీదా వేసుకోవాలా అని. సో ఇది సీదానే వేసుకోవాలన్నమాట, ఉల్టా వేస్తే అది అంత లుక్ అనిపించలేదు. సో అందుకనేసి తీసేసి నేను డైరెక్ట్గా సీదాగానే వేసాను అనమాట. సో అమ్మవారికి ఈ విధంగా గుచ్చిన పూలమాల వేస్తే చాలా అందంగా ఉందన్నమాట. ఇకపోతే పూజ గదిలో ఉపయోగించే వస్తువులను, చిత్రపటాలన్నింటినీ శుభ్రం చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేసేసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో ఈ పూలమాల. సో ఈ విధంగా చూడడం కంటే అమ్మవారి మెడలో వేస్తే ఈ పూలమాలకి ఇంకా అందం వచ్చిందనమాట. ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు, నా దృష్టే తగిలేలాగా ఉంది. తర్వాత నేను చిత్రపటాలన్నింటికీ కూడా ఎరుపు గులాబీలు, పసుపు చామంతిలతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక విశేషమైన రోజే. కుదిరితే ప్రతిరోజు పూజ చేసుకోండి, లేకుంటే అట్లీస్ట్ ఫ్రైడే అయినా కూడా చక్కగా పూజ చేసుకుంటే చాలు, మంచి ఫలితం అయితే చూడవచ్చు. ఈ మాసమంతా పూజ చేసుకునేవారు కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా మాంసాహారాన్ని తీసుకోకూడదన్నమాట. నేనైతే శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసం అయితే ఖచ్చితంగా ఈ 3 మాసాలు చక్కగా పూజనైతే చేసుకుంటాను. కుదరని వాళ్ళైతే ఏ ఒక్క రోజైనా భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటే చాలు, అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ విధంగా పసుపు కుంకుమలు, పుష్పాలతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు పూజన చేస్తుంటే నాకైతే అనిపిస్తుంది ఇంతకంటే మించిన అదృష్టం ఇంకేముంటుంది అని. ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు, నిజంగా స్వయాన అమ్మవారే మన ఇంట్లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇకపోతే
సువాసన భరితమైన అగరబత్తులతో దీపారాధన అయితే చేసేస్తున్నాను. దీపపు కాంతుల్లో అమ్మవారు ఎంత చక్కగా వెలిగిపోతున్నారో చూడండి. ఇక ఫైనల్గా ధూపాన్ని అయితే వెలిగించేస్తున్నాను అనమాట. ఇకపోతే చెప్పాను కదా, ఎరుపు నీళ్ళతో తయారు చేసుకున్న దీపాలను పూజ గదిలోను అదేవిధంగా సింహద్వారం దగ్గర పెట్టుకోవచ్చని. సో అదేవిధంగా వాటిని రెడీ చేసుకున్నాను అనమాట. ఎరుపు నీటితో తయారు చేసుకున్న దీపాలతో అమ్మవారికి అయితే హారతిని ఇచ్చుకున్నాను. అదేవిధంగా సింహద్వారానికి కూడా హారతిని అయితే ఇచ్చుకున్నాను అనమాట. సింహద్వారం చూడండి స్వస్తిక్ గుర్తులతో ఎంత అందంగా ఉందో. ఇకపోతే విశేషంగా శంకుపూలు పూసాయన్నమాట. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకే గుత్తులో 4 పూసాయి, ఇంకా పక్కనైతే 2 వచ్చాయన్నమాట. స్వస్తిక్ గుర్తులు, అదేవిధంగా కమలం ముగ్గులు. ఈ విధంగా దీపారాధన అయ్యాక కాసేపు గార్డెన్లో కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీపాల కాంతులను చూస్తూ అదేవిధంగా అగరబత్తుల సువాసనలను ఆస్వాదిస్తూ గార్డెన్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకైతే ఈ శంకుపూలను కోయాలనిపించలేదన్నమాట. ఎందుకంటే మొక్క నుంచి తీస్తే కొద్దిసేపు మాత్రమే ఉంటాయి, అదేవిధంగా మొక్కలో ఉన్నట్టయితే చాలాసేపు ఉంటాయన్నమాట. సో ఒకటైతే తీసి తులసమ్మకు పెట్టాను. ఈ విధంగా హారతి ఇచ్చుకున్నాక సింహద్వారం పక్కన ఈ విధంగా ఎరుపు దీపాలను పెట్టుకోవాలన్నమాట. చూడండి మా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకొకటైతే పూజ గదిలో ఉంచుకున్నాను అనమాట. హారతి ఇచ్చాక అమ్మవారి ముందు అదేవిధంగా పెట్టుకున్నాను. అలోవేరాను సింహద్వారం అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను కదా, సో వాటికి పూజను కూడా చేసుకుంటాను అనమాట శుక్రవారం మంగళవారాల్లో. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల నరదృష్టి తగలదు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా లోటస్ సీడ్స్ గురించి. సో ఇవి వేసి నేను ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది. శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్లో అయితే గ్రోత్ చాలా స్లోగా ఉండింది. ఫస్ట్ 1 వీక్ నాకైతే భయం వేసింది, 1 2 వచ్చాయి, అప్పుడు వస్తాయో రావో అనుకున్నా. కాకపోతే లక్కీగా అన్నీ వచ్చాయన్నమాట. 1 2 తప్పించి మిగతావన్నీ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇవి ఏ విధంగా పెరుగుతాయన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. ఇకపోతే ఇవాళ మా టిఫిన్ అయితే కర్డ్ రైస్ అనమాట. కర్డ్ రైస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా. రైస్ చేసేసుకొని జస్ట్ పోపు వేసుకొని అందులో మనం ఆనియన్, చిల్లీ, కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటాం అంతే. చాలా సింపుల్ అండి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్టీగా కూడా ఉంది, ఈజీగా కూడా అయిపోతుంది. మీరు కూడా టైం లేనప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి.